రాణి మీరా ప్రతి ఉదయాన్ని పవిత్ర పండితులతో ప్రారంభించింది. పద్మ పువ్వులు మరియు పవిత్ర ప్రమాణాలతో ప్రార్థనలు అర్పిస్తూ. అయినా అఖండ బాధ్యతలు ఆమె రోజులను తినేస్తున్నాయి. మంత్రి ఆమె గదులను నిండించారు. పత్రాల కండ బండలు ఉంటాయి. జాతీయ సభలు నిరంతరం సాగుతున్నాయి. రోజులు వారాలుగా కలిసిపోయాయి. ఆమె ఉదయపు ప్రార్థనలు తగ్గించి పూర్తిగా మరవబడినవి. తన శక్తివంతమైన దేవతను గౌరవించాలన్న ప్రతిజ్ఞ ఆమె చిక్కుకునే మదిలో నుంచి పారిపోయింది. అలాగే వర్షాలు రాలేదు. క్షేత్రాలు కఠినమైన సూర్యుడి కింద పొట్టబడ్డాయి. ఈత పొడవు దండిస్తీ ప్రతి గ్రామంలో ఆందోళన మెలుగుతున్నది. అంటూ రాత్రి దేవత లక్ష్మీ రాణి మీరా యొక్క కలలలో కనిపించింది. చంద్రమణి లాంటి విరాజితం మరియు శాంతంగా ఒక పసిడి కలసం పట్టడం. ఆమె స్వరం ఆలయ గంటల వంటి అనుభూతి వచ్చింది. నా పిల్ల, మీరు నాకు చేసిన మీ వాగ్దానం మర్చిపోయారు. రాణి కన్నీళ్లు కారుతూ మేలుకొనడం. తన విరిగిన ప్రతిజ్ఞని గుర్తుపెట్టుకోవడం. ఏ ఆలోచన లేకుండా ఆమె తమ ప్రార్థనా గదికి చేరుకుంది. మరోసారి తన సంకల్పాన్ని ఆట రీతిగా గౌరవించింది. ఉదయం పొడిచినప్పుడు మరువులు ఆకాశంలో కూడాయి. మొదటి చుక్కలు మృదువుగా పడిపోయాయి. అప్పుడు అదృష్ట విషయం స్వరూపంలో ఉద్భవించింది. గ్రామస్థులు పాడుతూ పచ్చని రంగులో మారిన తమ క్షేత్రాలను చూడగలుగుతున్నారు.